మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తుందని, ఆ అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థుల తరపున ఎంపీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నేరుగా స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తోందని, కానీ రాష్ట్రంలో పాలకులు ఆ నిధులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కౌన్సిలర్ గెలిస్తేనే ప్రతి పైసా ప్రజల సౌకర్యాల కోసం ఖర్చవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీతో పాటు పలువురు బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు వెన్నగొల్ల మురళీ యాదవ్ గారు, కార్పొరేటర్ అధ్యక్షులు ముఖేష్ గారు, సర్వేశాని సురేష్ గారు, రమేష్ గారు, యాదగిరి గారు, రమేష్ యాదవ్ గారు, గోడ రాజేందర్ గారు, అంజనేయులు గారు, గోడ పద్మ గారు, అందరికీ పేరు పేరున ఈ సాయం సంధ్య వల్ల నమస్కారం. వాళ్ళే ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళే మంత్రి అయ్యారు. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళే, మంత్రి వాళ్ళే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014 కంటే ముందు మంత్రి వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నర్సాపూర్లో ఒక తహసీల్ ఆఫీస్ కట్టేయలేదన్న. పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. ఒక తహసీల్ ఆఫీస్ లేదు. పొద్దుగాలైతే గ్రౌండ్ పోదామంటే ఒక స్టేడియం లేదు. ఇక్కడ ప్రజల కనీస అవసరాలు లేవు, మారలేదు. కానీ వాళ్ళిద్దరు కూడా, పోయిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఇద్దరు కూడా 5 ఏళ్ళు కలిసి ఒకటే పార్టీలు ఉన్నారా? ఏమొచ్చింది? గరీబ్ వాళ్ళకి నర్సాపూర్ కాదు. ఇందాక మా పెంటమ్మ అడుగుతున్నది, బిడ్డ నా కొడుకు చచ్చిపోయిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఇస్తలేరు ఇవ్వడాక అని అడుగుతున్నాడు. 1999 కేళ్ళి 27 ఏళ్ళకెళ్ళే వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే మంత్రులు ఉన్నారు. ఓ ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, చదువుకున్న పిల్లలకా లేదా వ్యాయామం చేద్దామంటే పొద్దున పోదామంటే స్టేడియం లేదు, ఓ ఎక్సైజ్ ఆఫీస్ లేదు, ఒక్క కొత్త భవనం కూడా తీసుకురాలేదు నర్సాపూర్కి. అంతకుముందు ఉన్న ఆయన ఎమ్మెల్యే సాబ్ అట్లే నడిచిరంటే 1999 తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అట్లే నడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక ఓటు అయింది, టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇవ్వని అడుగుతుంది. టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. మీ ఎమ్మెల్యే గారి దగ్గరనే పైసలు లేవు. ఎమ్మెల్యే అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి పైసలు లేవు. ఆమెనే తిరుగుతూ ఉంది నియోజకవర్గం అంతా గుండ్రగా. ఇక మరి కౌన్సిలర్లు గెలిస్తే, టీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే, మీ ఎమ్మెల్యే గారి ముఖం చూసి కౌన్సిలర్లకు ఓటేసిరు అనుకోరు, యాడికి వెళ్ళొస్తాయి పైసలు? ఎమ్మెల్యేకే నియోజకవర్గ అభివృద్ధి పైసలు ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇక కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకు ఎక్కడికెళ్ళొస్తాయో ఒకసారి ఆలోచించాలి. అందుకని దయించి పైసలు వచ్చేటంతా ఢిల్లీకి వెళ్ళి పంపించేది నరేంద్ర మోడీ గారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇచ్చినా, రోడ్డు పక్కన కూరగాయలు పెట్టి అమ్ముకునే అవ్వలకు ఇచ్చినా, లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్లు కట్టి పైసలు పంపినా, ఏది పంపినా మోడీ గారే పంపిస్తున్నారు. మీ ఊర్లో వేసిన సీసీ రోడ్ల పైసలు కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ గారు పంపించినాయి. అందుకని ఒక్కసారి ఆలోచించింది. ఇవాళ వాళ్ళ పని ఏం లేదు, వాళ్ళ దగ్గర పైసలు లేవు. పైసలు లేని వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకొస్తే నర్సాపూర్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. మీ అందరి ఆశీస్సులతో ఎంపీగా గెలిచిన నేను, మీరెవరు అడగకుండా ఈ రోడ్డు మెయింటెనెన్స్ అయితే లేదంటే మళ్ళీ రోడ్ వేపిస్తున్నాం. 80 కోట్లు పెట్టి గుమ్మడిదల కాడికి వెళ్ళి మెదక్ దాకా మళ్ళీ రోడ్ రిపేర్ చేస్తున్నాం. రోడ్డు మీద పెయింటింగ్లతో సహా ప్రతి వేపిస్తున్నాం. ఈ రోడ్డు మీద యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయని దాన్ని 4 లైన్ రోడ్ వేపిస్తున్నాం. మధ్యలో డివైడర్ కూడా వెచ్చించేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నాం. అందుకని ఒక్కసారి నర్సాపూర్ మున్సిపాలిటీని ఇంతకుముందు టీఆర్ఎస్కి ఇచ్చిరు, టీడీపీకి ఇచ్చిరు, కాంగ్రెస్కి ఇచ్చిరు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి మా మున్సిపల్ చైర్మన్ గెలిపోయింది. అభివృద్ధి అంటే ఎట్లుంటుంది, నర్సాపూర్ రూపురేఖల్ని ఎట్లా మార్చాలనేది ఒకటిసారి అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కూడా వేడుకుంటూ, ఆ బోనాల పండుగ సందర్భంగా మా ఆడబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఆ పోచమ్మ తల్లి మిమ్మల్ని అందరినీ కూడా సన్నంగా చూడాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.